ఇంటికి వచ్చే ముఖ్యమైన వ్యక్తులన్నావు, వీళ్ళిద్దరేనా అని అంటూ ఉంటే, అవునత్తయ్య, మావయ్య వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచారు, అందుకని మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీకు ఈ విషయం చెప్పొద్దన్నారు. వాళ్ళ గురించి ఈ వంటలన్నీ వండాను. పెళ్లి చేసుకున్నాక మన ఇంట్లో కొత్తగా అడుగు పెడుతున్నారు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది. మీనా అయితే మంచి పని చేశావు, ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించుకున్నావు. అమ్మ రోహిణి, మనోజ్ అందరూ బయటికి రండ్రా, మన రవి వచ్చాడు అని ప్రభావతి పిలుస్తుంది. ఇక రవి వచ్చేసరికి మనోజ్ అయితే వీడొచ్చాడేంటి, ఏంటమ్మా వీడినెందుకు ఇంటికి రమ్మన్నారు అని మనోజ్ అంటూ ఉంటే, రేయ్ నువ్వు నోరు ముయ్యిరా. అమ్మ రోహిణి, మీనా ఇంటి కోడళ్ళు మీరిద్దరూ కొత్త కోడలికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అన్న మాటకి అప్పుడే ఇక రోహిణి మీనా ఇద్దరు కూడా హారతి ఇస్తారు. రవి శృతి లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక బాలు ఇంటికి వస్తాడు. బాలు సోఫాలో కూర్చున్న శృతి రవిని చూసి షాక్ అయిపోతూ, ఎవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది, ఎందుకు వచ్చారు మీరు అని కోపంగా అంటాడు. అప్పుడే ఇక సత్యమైతే, ఆగరా, నేనే రమ్మన్నాను, నేనే పిలిస్తేనే వాళ్ళు వచ్చారు అని సత్యం అంటాడు. అది కాదు నాన్న, వీడు అని అనగానే, రే ఆగరా, చిన్నప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేశావో అప్పుడు నిన్ను క్షమించలేదా, అలాగేరా కన్న కొడుకుని ఎలా దూరం చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. సత్యమైతే, ఈ ఆడవాళ్ళందరూ కలిసి నీకు బ్రెయిన్ వాష్ చేసేశారు, అందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ నేను మాత్రం వీడితో మాట్లాడను, ఈ జన్మలో వీడిని క్షమించను అని అంటూ ఉంటాడు బాలు. మీరే క్షమిస్తారు, పోను పోను మీరే మాట్లాడతారు అని శృతి అంటూ ఉంటుంది. నువ్వు మధ్యలో మాట్లాడుకో, రికార్డు ఏంటి, నువ్వేం చెప్తావు, ఈ పార్లర్ అమ్మ అంటే పార్లర్లో పని చేస్తుంది కాబట్టి పార్లర్ అమ్మ అంటున్నాను, నువ్వు డబ్బింగ్ చెప్తావు కదా, డబ్బింగ్ అమ్మ అంటాను అని అంటూ ఉంటాడు బాలు. ఏదో ఒకలాగా పిలవండి, నాతో అయితే మాట్లాడతారు కదా అని అంటూ ఉంటుంది శృతి. నీతో నేను కూడా మాట్లాడను, మీ ఇద్దరి వల్ల నేను ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నాను అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత అలాగా ఇక ఉమ్మడి కుటుంబంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. తర్వాత ఇక శృతి అయితే డబ్బింగ్ లేక ఇంట్లోనే ఖాళీగా కూర్చొని ఉంటుంది. అప్పుడే ప్రభావతి చెప్తూ ఉంటుంది, ఏంటమ్మా ఇవాళ డబ్బింగ్ లేదా అని అంటూ ఉంటే, లేదంటే అని అంటూ ఉంటుంది శృతి. అవును, దగ్గరలో ఎక్కడైనా పార్లర్ ఉందా అని అడుగుతూ ఉంటుంది శృతి. దగ్గరలో ఉన్న పార్లర్ ఎందుకమ్మా, మన రోహిణి పార్లరే ఉంది కదా, అక్కడికి వెళ్ళు, రోహిణి బాగా చేస్తుంది అన్నీ కూడా, మేకప్ అంతా కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే శృతి అడ్రస్ తీసుకొని అక్కడికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రోహిణి అయితే ఎవరికో ఇంటికి వెళ్ళి తను పార్లర్ మేకప్ చేయడానికి వెళ్తుంది. పార్లర్లో అయితే పార్లర్ కొన్న వ్యక్తి ఉంటుంది. ఇక శృతిని చూసి, హే శృతి, నువ్వా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, నేను ఇక్కడికి మా అక్క కోసం వచ్చాను అని అంటూ ఉంటుంది శృతి. మీ అక్క ఎవరు, అదే ఈ పార్లర్ ఓనరే కదా మా అక్క పేరు రోహిణి అని అంటూ ఉంటుంది శృతి. ఏంటి, ఈ పార్లర్ ఓనర్ మీ అక్క కాదు, ఈ పార్లర్ని నాకు తను 15 లక్షలకి అమ్మేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని శృతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది శృతి. నేను చెప్పేది నిజమే శృతి, తను నాకు 15 లక్షలకి పార్లర్ అమ్మేసి ఈ పార్లర్లోనే తను జాబ్ చేస్తుంది, తనకేమీ ఇక్కడ తను ఓనర్ కాదు, నా దగ్గర పనిచేసేదే అని అంటూ ఉంటుంది. ఆమె అయితే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది శృతి. అసలు ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్పకుండా రోహిణి ఎందుకు దాచిపెట్టిందేమోలే, నాకెందుకు, సరేనంటే, కానీ నేను ఇక్కడికి వచ్చినట్టు ఇదంతా కూడా తెలుసుకున్నట్టు తనకి చెప్పకండి, బాధపడుతుంది అని అంటూ ఉంటుంది శృతి. సరే చెప్పలే శృతి అని అనగానే తర్వాత ఇక శృతి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఒకరోజు మీనాని తిడుతూ ఉంటుంది. రోహిణి వచ్చేసరికి తనకి జ్యూస్ తీయలేదని, తను పార్లర్లో బిజీగా ఉండి పని చేసి వస్తే నువ్వేంటి తనకి కావలసినవి ఏమీ కూడా చేసి పెట్టలేదు అని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా శృతి అది విని, రోహిణి అసలు ఎందుకు ఇలా చేస్తుంది,
పోనీ తను దేని గురించో పర్సనల్గా అబద్ధం ఆడింది అనుకోవచ్చు. కానీ మీనా అక్కని అత్తయ్య గారు అలా తిడుతూ ఉంటే తన కారణంగా కనీసం అడ్డు ఎందుకు చెప్పదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక రోహిణి అయితే, అత్తయ్య గారు నా గురించి తనకెందుకండి, అయినా ఇలాంటి వాళ్ళతో నేను ఎక్కువగా మాటలు పడలేను. ఇప్పుడు ఇవిడు గారిని ఏమన్నా అంటే వాళ్ళ ఆయన వచ్చేస్తాడు. పూలు అమ్ముకునే వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ, ఆత్మగౌరవాలు ఎక్కువ. నాలాంటి కోటీశ్వర్ల ఇంట్లో పుట్టిన నాలాంటి వాళ్ళకి వీళ్ళు సరిపోరు ఆంటీ అంటూ అవమానిస్తూ ఉంటుంది మీనాని. అప్పుడే ఇక శృతి అయితే, అంటే రోహిణి కావాలని అత్తయ్య గారికి అబద్ధాలు చెప్పి మీనా అక్కని తిట్టిస్తుంది. ఈ రోహిణి బండారాన్ని అత్తయ్య గారి ముందే బయట పెడతాను అని అనుకుంటూ వెంటనే శృతి అయితే పార్లర్ ఓనర్కి ఫోన్ చేస్తుంది. పార్లర్ ఓనర్కి ఫోన్ చేసి, మీరు వెంటనే ఇక్కడికి రండి, మీకు ఒక అడ్రస్ పెట్టాను అని అంటూ ఉంటే, సరే శృతి తప్పకుండా వస్తాను అని ఆమె అక్కడికి వస్తుంది. వచ్చిన తరువాత ఇక రోహిణి అయితే ఆమెని చూసి షాక్ అయిపోతూ, ఏంటి మేడం మీరు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. రోహిణి ఆమె నీకు తెలుసా అని అంటూ ఉంటే, తెలుసా అంటే లోపలికి రండి మేడం అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఎందుకు తెలీదు ఆంటీ, మీరు రోహిణికి ఎలా పరిచయం, రోహిణి మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది శృతి. తన పార్లర్ని నాకు 15 లక్షలకి అమ్మేసింది. అదే పార్లర్లో ఇప్పుడు నా దగ్గర జీతానికి పనిచేస్తుంది అని చెప్పడంతో ఒకేసారి ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అదేంటి, మా కోడలికి సొంతంగా పార్లర్ ఉంది, మీ దగ్గర పనిచేయాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదండి, నేను చెప్పేది నిజం. తను కావాలని మాకు దగ్గర పనిచేస్తుంది, నా దగ్గర పాలలు అమ్మేసి డబ్బు తీసుకుంది అని చెప్పడంతో అప్పుడే ఇక రోహిణిని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. నిజమేనా అని అడుగుతుంది. అప్పుడే ఇక రోహిణి అయితే నిజమే అత్తయ్య అని అనడంతో ఇక అప్పుడే రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రోహిణి కోటీశ్వరాలు కాదని ప్రభావతికి మొత్తం నిజాలు తెలిసిపోతాయా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.